రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న పచ్చి రొట్టె ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. పచ్చి రొట్టె ఎరువుల వల్ల సాంద్రత పెరుగుతుందని, అలాగే నేలలో శక్తి, సారవంతం పెరుగుతాయని, తద్వారా పంట దిగుబడి పెరుగుతుందని తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద ఉన్న నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం లిమిటెడ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పచ్చి రొట్టె ఎరువుల విత్తనాల అమ్మకం కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చి రొట్టె ఎరువులను సబ్సిడీపై అందజేస్తున్నదని, జీలుగ విత్తనాలు కిలో రూ. 163.50 చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం కిలోకు రూ. 81.75 సబ్సిడీ ఇస్తుందని, సబ్సిడీ తర్వాత రైతు కిలోకు 81.75 చెల్లించాల్సి ఉంటుందని, 30 కిలోల బ్యాగు రూ. 2,452.50 వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే జనుము విత్తనాలకు సంబంధించి కిలో రూ. 150.60 ఉండగా ప్రభుత్వం కిలోకు రూ. 77.75 సబ్సిడీ ఇస్తుందని, తక్కిన రూ. 77.75 రైతు చెల్లించి కొనాల్సి ఉంటుందని, 40 కేజీల జనుము విత్తనాల బ్యాగును రైతులు రూ. 3,110 చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. పచ్చి రొట్టె ఎరువుల వల్ల సాంద్రత పెరుగుతుందని, అలాగే నేలలో శక్తి, సారవంతం పెరుగుతాయని, తద్వారా పంట దిగుబడి పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అందువల్ల రైతులు పచ్చి రొట్టె ఎరువులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ద్వారా జిల్లాకు 3,500 క్వింటాల జీలుగా, 500 క్వింటాల జనుము విత్తనాలు వచ్చాయని, వీటిని జిల్లాలోని వివిధ మండలాలకు పంపడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, లక్ష్మయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.